మండల ప్రాథమిక పాఠశాలలో ఠాగూర్ ఫౌండేషన్ సౌజన్యంతో స్కూల్ పిల్లలకు ఆర్ఓ వాటర్ ప్లాంట్, ప్లేట్లు గ్లాసులు పంపిణీ. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్లో ఠాగూర్ ఫౌండేషన్ సౌజన్యంతో మండల ప్రాథమిక పాఠశాల సుభాష్ నగర్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్, ప్లేట్స్ 225 గ్లాసులను సుమారు 1,95,000 పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఇ మాట్లాడుతూ ఠాగూర్ ఫౌండేషన్ వారు మంచి ప్రోగ్రాం తీసుకున్నారని వారిని సన్మానించడం జరిగింది. అదేవిధంగా ఎంఈఓ మాట్లాడుతూ పరిశుభ్రమైన నీటి అవసరాన్ని గుర్తించి మా విద్యార్థులకు ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ఇచ్చినందుకు వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జీడిమేట్ల పోలీస్ స్టేషన్ సిఇ గడ్డం మల్లేశం, కుత్బుల్లాపూర్ ఎంఈఓ జెమినీ ఎస్ఎస్ కుమారి, కుత్బుల్లాపూర్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ కమల్ సింగ్ పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా ఠాగూర్ ఫౌండేషన్ యాజమాన్యం, ఆత్మీయ అతిథులుగా కాంగ్రెస్ పార్టీ 130 డివిజన్ జనరల్ సెక్రటరీ ద్వారంపూడి నాగిరెడ్డి, ఎంపీపీఎస్ సుభాష్ నగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపియా, జ్యోతి, పురుషోత్తం, దశమణి మొదలగు వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరున మా పాఠశాల తరఫున విద్యార్థుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే, వాటర్ కూడా ఇచ్చారు తాగడానికి. ఎక్కువ వాటర్ తాగాలి, వాటర్ తాగితే హెల్త్ బాగుంటుంది. ఓకేనా, మంచి చదువుకోవాలి. ఎవరిచ్చారు వాటర్? ఎవరిచ్చారు? అందరూ కూడా మళ్ళా మీకు తెలియజేస్తూ ఈ దీనిని మనం కంటిన్యూ చేయాలని కోరుకుంటా ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే పిల్లలకి తాగునీరు చాలా కష్టమవుతుంది. ఇక్కడ బోర్ వాటర్ పెట్టలేదు, ఉప్పు వాటర్ ఉంది, ఏ విధంగా వచ్చి చూడడం చాలా సంతోషంగా ఉంది. శ్రీమతి జెమినీ ఎస్ఎస్ కుమార్ గారి, అట్లాగే కాంప్లెక్స్ డిహెచ్ఎల్ గారు వెల్కమ్ తెలియజేస్తున్నాం. అట్లా ఠాగూర్ పేరు పేరుగా వెల్కమ్ తెలియజేస్తున్నాం. మా పిల్లలకు సార్ ఇది బాండింగ్ ఇంత మంచి ప్రోగ్రామ్ మాట్లాడే అదృష్టం చాలా సంతోషంగా ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడాలి. ఆ ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళు సుబ్రహ్మణ్యరాజు గారు, కాళేశ్వరరావు గారు. సుబ్రహ్మణ్యరాజు గారు చదివింది 10th క్లాస్ అయినప్పటికీ ఆయన కృషితో, ఆయన నేర్చుకోవాలనే తపనతో ఈరోజు కెమిస్ట్రీలో చాలా అద్భుతంగా చేస్తున్నారు. అలాగే మన కాళేశ్వరరావు గారు, ఆయన చాలా ఉన్నత చదివే మనిషి ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని నమ్మి ఆయన జాబ్ చేస్తూ కష్టపడి చదువుకొని ర్యాంక్ సంపాదించి బిట్స్ పిలానీ లాంటి పెద్ద సంస్థలో డాక్టరేట్ చేసి 1,000 crores టర్న్ ఓవర్ కంపెనీకి ఎండీగా ఉన్నప్పటికీ ఇలాంటి క్యాడర్ అంటే చదివే మనిషి ఉన్నత స్థితికి నమ్ము మాది
స్టూడెంట్. మరి మేడం అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఠాగూర్ ఫౌండేషన్కి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఇది బేసిక్ నీడ్స్, వాటర్ అనేది బేసిక్ నీడ్స్. మరి మనం ఏదో అన్ఫిల్టర్డ్ వాటర్ అనేది తాగుతా ఉన్నాం. మరి దాన్ని గమనించి వాళ్ళు చెప్పారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు సిటీ అని చెప్పేసి వెంటనే స్పందించి పిల్లలకు చాలా చక్కటి సౌకర్యం, వాటర్ సౌకర్యం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా నా సిఐ గారు మేడం చెప్పారు కూడా సార్, నిజంగా వారు ఎంత థ్యాంక్ఫుల్ టు యూ సార్. గత సంవత్సరం మేము నరకం చూసాం సార్, మా స్కూల్లో మేము నరకం చూసాం. ఎందుకంటే అసలు మన ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలే ఆడుకోదా, అటువంటివి 2 పర్యాయాలు ఉండదు. కానీ మొత్తం వైరింగ్ అంతా ధ్వంసం చేశారు. 25 రూపాయల్లో వైరింగ్ బోర్డ్స్ స్విచ్ బోర్డుతో సహా ధ్వంసం చేశారు. అది నా తరం కాలేదు, అది మళ్ళీ చేయించాలంటే డిపార్ట్మెంట్కి ఎత్తే చేతులు ఎత్తేసారండి. అవసరమైతే ఎవరైనా స్పాన్సర్ చేస్తే వేయించుకోండి, లేదంటే వదిలేయండి. ఈవెన్ డిఓ గారితో కూడా ఇదే మాట సందర్భంలో డిసెంబర్ జనవరి వచ్చేసింది, ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి, సెంటర్స్ ఉంటాయి, సమ్మర్ వచ్చింది, పిల్లలు లోపల పిల్లలు ఉండిపోతూ ఉన్నారు అనే దీంతో మిగతా నా స్కూల్ ఖర్చులు ఇతరత్ర అన్ని మా పర్సనల్ వేసుకున్నాం, అన్ని పక్కన పెట్టేసి ఓన్లీ నా టార్గెట్ ముందు వైరింగ్ వేయించామని చెప్పేసి. సో 1,00,000 రూపాయలు ఖర్చు అయింది సార్. 1,00,000 పెట్టేసి మొత్తం వైరింగ్ వేయించాము. ఎవరికి ఏ అవసరమా తెలియాలని తీసుకొని వాళ్ళు ఠాగూర్ ఫౌండేషన్ నుంచి మనకు ఇప్పించారు. ఇలా కాకుండా గతంలో కూడా చాలా స్కూల్స్ ఇస్తూ ఉన్నారు. ఓకేనా, మీ పేరెంట్స్ జాబ్ ఇస్తున్నారు, మీకు ఇక్కడ కూడా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఠాగూర్ ఫౌండేషన్ మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ గా ఉండాలని, ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ మందికి సిఎస్ఆర్ కింద సపోర్ట్ చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. హ్యాపీగా అందరూ మంచి బాటిల్స్ తెచ్చుకోవాల్సిన పర్లేదు. అయితే అందరికీ కూడా ఈ యొక్క పాఠశాల తరఫున మండల శాఖ తరఫున విద్యాధికారిగా మీకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగానే ఇప్పుడు దీన్ని మీరు ఉందన్నారు, ఒక మోడల్ స్కూల్గా మేము చేద్దామనుకుంటున్నాం మేడం, దీన్ని మేము టేకప్ చేస్తామన్నారు. అది కూడా చాలా సంతోషం ఉంది. అలాగే మీ సిఎస్ఆర్ నుండి మా పాఠశాలకి ఇంకా చక్కటి ప్లేసెస్ ఇచ్చారు మా పిల్లలకి. దీనివల్ల ఎండిఎం చాలా వరకు కూడా స్టూడెంట్స్ ప్లేట్స్ తెచ్చుకోగా పిల్లలు చాలా వరకు కూడా హై స్కూల్స్లో కూడా ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి హై స్కూల్స్లో కూడా ప్లేట్స్ గ్లాస్ అక్కర్లేదు, గ్లాస్ అక్కర్లేదు, ప్లేట్స్ క్లాసులో పడేస్తారు వాళ్ళు. ప్లేట్ మాత్రము హై స్కూల్ లెవెల్లో కూడా మాకు ఇస్తే బాగుంటుంది ఆలోచించి మీరు చేసినటువంటి దీనికి మా అందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి